పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ, కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. కాదా అంటూ చూడదు లోకం, గాయం చేసే వేళలో కళ్ళు చెవులు లేని మనుషుల మనసుకు నిజమే చెప్పేది ఏ భాషలో. సుడి గాలికి ఉడికిందే దీపం, ఈ దీపం చమురుండగా ఆరిందే. అలసటతో అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ కదా. అంతం లేని సొంతం, పంతం. మన కదిరి ఆర్డీఓ సార్ గారికి, గర్భవతులకు మన డాక్టర్ అస్మితా మేడం గారికి, రెవెన్యూ సిబ్బందికి, పత్రికా విలేకరులకు, అలాగే ఇక్కడ వచ్చిన వారందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదంటే, సృష్టికి మూలం తల్లి. ప్రతి ఒక్క గర్భవతి కూడా మన మండలం మారుమూల ప్రాంతాల నుండి మన ప్రభుత్వ వైద్య ప్రాథమిక కేంద్రానికి వైద్య పరీక్షలు నిమిత్తం రావడం జరుగుతుంది. ఇక్కడికి ఇంటికాడ 8కో 9కో బయలుదేరి హాస్పిటల్లో వైద్య పరీక్షలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి పోయినప్పుడు సుమారుగా 2-3 టైం అవుతుంది. ఆకలితో ఇబ్బంది పడుతున్నారనే తల్లి బిడ్డ ఆరోగ్యం ముఖ్యమని మా రూరల్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క నెల గర్భవతులకు మేము పౌష్టికాహారం అందిస్తున్నాం. ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ముదుగుప్ప తర్వాత